నబీల్ అఫ్రిది బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టిన మరో యూట్యూబర్ నబీల్ అఫ్రిది. డిజిటల్ క్రియేటర్ అయిన ఈ కుర్రోడికి యూట్యూబ్లో వరంగల్ డైరీస్ అనే ఓ ఛానల్ ఉంది. దానికి దాదాపు 1.62 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇక ఇన్స్టాగ్రామ్లో కూడా ఫన్నీ రీల్స్, కామెడీ వీడియోలు చేస్తుంటాడు అఫ్రిద్. అయితే తన పేరుతో కాకుండా వరంగల్ యూట్యూబర్ అనే పేరుతో ఫేమస్ అయ్యాడు. వరంగల్కు చెందిన అఫ్రిద్ మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ వీడియోలు కూడా చేస్తుంటాడు. మరో విశేషం ఏంటంటే వీటిలో యాక్ట్ చేయడమే కాకుండా డైరెక్షన్, రైటింగ్, ఎడిటింగ్ అన్నీ అఫ్రిదే చేసుకుంటాడు. మరి యూట్యూబ్లో సక్సెస్ అయిన అఫ్రిద్ బిగ్ బాస్లో ఏ రేంజ్లో ఆకట్టుకుంటాడో చూడాలి. పృథ్వీ శెట్టి సొంత రాష్ట్రం కర్ణాటక. నటనపై ఇంట్రెస్ట్తో మోడలింగ్లోకి అడుగుపెట్టాడు పృథ్వీ. అలా మొదటిగా కన్నడ సీరియల్ అర్ధాంగిలో అవకాశం వచ్చింది. ఆ గుర్తింపుతోనే తెలుగులో నాగపంచమి సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరియల్లో మోక్ష పాత్రలో అదరగొట్టాడు పృథ్వీ. తెలుగులో చేసిన మొదటి సీరియల్తోనే ఆడియన్స్లో క్రేజ్ సంపాదించాడు ఈ హీరో. ఇక సీరియల్తో పాటు ఇటు తెలుగు అటు కన్నడ పలు సినిమాల్లో పృథ్వీకి అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే తెలుగులో పృథ్వీ హీరోగా మహిష అనే సినిమా మొదలైంది. ఇటీవల నాగపంచమి హీరోయిన్ దర్శిని గౌడితో కలిసి నీతోనే డాన్స్ 2.0 ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాడు పృథ్వీ. దర్శినితో రిలేషన్లో కూడా ఉన్నట్లు కొన్నాళ్ళుగా టాక్ వినిపిస్తోంది. దీనిపై అడిగిన ప్రతిసారి ఇద్దరూ నవ్వుతూనే తప్పించుకున్నారు. ఇక యాక్టింగ్ విషయాన్ని పక్కన పెడితే ఫిట్నెస్ అంటే పృథ్వీకి యమపిచ్చి. మనోడి బాడీ కూడా అదిరిపోతుంది. దీంతో బిగ్ బాస్లో లేడీ కంటెస్టెంట్ల గుండెలు కొల్లగొట్టడం ఖాయమే. మరి హీరో ఏ రేంజ్లో ఆకట్టుకుంటాడో చూద్దాం. శేఖర్ భాష ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్లో ఉన్న పేరు శేఖర్ భాష. రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో మధ్యలో ఎంట్రీ ఇచ్చిన శేఖర్ భాష మొత్తం టీవీ, యూట్యూబ్ ఛానల్స్ అన్నింటినీ తన వైపు తిప్పేసుకున్నాడు. ఈ వివాదంలో రాజ్ తరుణ్ తప్పు లేదని, మొత్తం డ్రామాలు చేసింది లావణ్య అంటూ గట్టిగానే వాదించాడు. అసలు ఒక నెల రోజుల పాటు శేఖర్ కనిపించని యూట్యూబ్ ఛానలే లేదంటే నమ్ముతారా? ఆ రేంజ్లో లావణ్య కాల్ రికార్డింగ్స్, ప్రూఫ్స్ బయటికి తీసుకొచ్చి హీరో రాజ్ తరుణ్ని కాపాడేందుకు మరో హీరో అయిపోయాడు శేఖర్ భాష. అయితే శేఖర్ భాష గొప్ప ఆర్జే అన్న విషయం చాలా మందికి తెలీదు. కానీ 15 ఏళ్ల క్రితమే శేఖర్ ఆర్జేగా సూపర్ పొజిషన్లో ఉన్నాడు. ఎంతలా అంటే ఉత్తమ ఆర్జేగా అప్పట్లోనే 3 సార్లు నేషనల్ అవార్డు అందుకున్నాడు శేఖర్. ఇంజనీరింగ్ చేసిన శేఖర్ అనంతరం సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్తో అవకాశాల కోసం ఎదురు చూశాడు. ఆ సమయంలో జెమినీ మ్యూజిక్లో యాంకర్గా ఛాన్స్ వచ్చింది. ఇలా చేస్తుండగానే ఆర్జేగా ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అనంతరం చాలా ఏళ్ల పాటు బిగ్ ఎఫ్ఎంలో ఆర్జేగా పనిచేశాడు. కానీ ఎప్పుడైతే రాజ్ తరుణ్ లావణ్య వివాదంలోకి శేఖర్ వచ్చాడో అప్పటి నుంచి ఫుల్ ట్రెండింగ్ అయిపోయాడు. నిజం చెప్పాలంటే ఆర్జేగా సంపాదించిన క్రేజ్ కంటే ఈ నెల రోజుల్లో శేఖర్కి వచ్చిన గుర్తింపే ఎక్కువ. మరి బిగ్ బాస్ హౌస్లో శేఖర్ ఎన్ని గొడవలు పెడతాడో, ఎన్ని గొడవలకి సొల్యూషన్ చెప్తాడో చూద్దాం. బెజవాడ బేబక్కగా యూట్యూబ్, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈమె అసలు పేరు మధు నెక్కంటి. డైరెక్టర్ రాఘవేందర్ రావు ఈమెకు స్వయాన పెదనాన్న. బెజవాడ బేబక్క అమ్మ వాళ్ళ అక్కనే రాఘవేందర్ రావు వివాహం చేసుకున్నారు. ఇండస్ట్రీతో కూడా ఆమెకు బాగా టచ్ ఉంది. బేబక్క అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చాలా కాలం పనిచేసింది. కానీ ఆ తర్వాత అక్కడే కొన్ని వందల షోలకి యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క యాంకరింగ్ మాత్రమే కాకుండా మిమిక్రీ ఆర్టిస్టుగా, సింగర్గా, స్టాండప్ కమెడియన్గా బేబక్క తనలోని మొత్తం టాలెంట్ చూపించింది. ఇక ఇండియాకి వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కంపోజింగ్లో పలు సాంగ్స్ పాడింది. నరేష్, పవిత్ర, లోకేష్ చేసిన మళ్ళీ పెళ్లి సహా 15 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది. ఎన్ని చేసినా సరే బ్రేక్ రాకపోవడంతో మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టింది బేబక్క. మరి ఇంత మల్టీ టాలెంటెడ్ అయిన బేబక్క బిగ్ బాస్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందో చూద్దాం. ఆదిత్య ఓం గురించి తెలుగు వాళ్ళకి పరిచయం అక్కర్లేదు. ఇప్పటి వరకు దాదాపు 25 సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించాడు ఆదిత్య. ఉత్తరప్రదేశ్లో పుట్టిన ఆదిత్యకి హిందీలో కంటే తెలుగులోనే కలిసొచ్చింది. నందమూరి హరికృష్ణతో వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన లాహిరి 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 చిత్రంలో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఆదిత్య. ఈ చిత్రంలో నాని పాత్రలో అలరించాడు.
ఆ తర్వాత ధనలక్ష్మి, ఐ లవ్ యూ, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మా అన్నయ్య బంగారం వంటి పలు సినిమాల్లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో మెరిశాడు. ఇక స్వీయ దర్శకత్వంలో హిందీలో బందూక్ అనే సినిమా చేశాడు. ఇలా దగ్గర దగ్గర 25 సినిమాలు చేశాడు ఆదిత్య. అయితే 2023లో రిలీజ్ అయిన దహనం అనే తెలుగు చిత్రంలో తన యాక్టింగ్కి విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులు కూడా అందుకున్నాడు. అలానే ఆదిత్య డైరెక్ట్ చేసిన మాసాబ్ అనే హిందీ చిత్రానికి పలు జాతీయ, అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ పురస్కారాలు దక్కాయి. ఇలా నటుడిగా, రైటర్గా, డైరెక్టర్గా ఆడియన్స్ను మెప్పించాడు ఆదిత్య ఓం. ఇప్పుడు 48 ఏళ్ల వయసులో బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నాడు. బిగ్ బాస్ సీజన్ 7లో ఇలానే శివాజీని తీసుకొచ్చి ఆడియన్స్కి సర్ప్రైజ్ ఇచ్చింది బిగ్ బాస్ టీం. ఇది బాగా వర్కౌట్ కావడంతో ఇప్పుడు మరోసారి దగ్గరే అంతే వయసున్న ఆదిత్య ఓంతో ప్రయోగం చేసింది. మరి ఇది కలిసొస్తుందో లేదో చూడాలి. కిర్రాక్ సీత అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ 7 యాక్ట్ సీత, బేబీ సినిమాలో సీత అంటే మాత్రం వెంటనే గుర్తుపడతారు. రాయలసీమ నంద్యాలలో పుట్టి పెరిగిన సీత తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయింది. ఆమె తండ్రి దూరదర్శన్లో పనిచేసేవారు. ఇక నటనపై ఇంట్రెస్ట్తో అవకాశాల కోసం గట్టిగానే ట్రై చేసింది సీత. కానీ ఎక్కడా దొరకపోవడంతో చివరికి 7 యాక్ట్స్లో పనిచేసింది. 7 యాక్ట్స్ అంటేనే బోల్డ్ కంటెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో 7 యాక్ట్స్ సరియు కూడా బిగ్ బాస్లో సందడి చేసింది. 7 యాక్ట్స్లో చాలా కాలం పనిచేసిన తర్వాత సీతకు బేబీ చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ చిత్రంలోనే ఈమెకు బ్రేక్ వచ్చింది. ఇక పలు ఇంటర్వ్యూలో తన గురించి పలు విషయాలు పంచుకుంది సీత. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 5 ఏళ్ళు ఓ అబ్బాయితో రిలేషన్లో ఉన్నానని, కానీ బ్రేకప్ అయిపోయిందంటూ కూడా చెప్పింది. సీతకు కూచిపూడి, భరతనాట్యం కూడా వచ్చు. సినిమాల్లోకి రావడం కోసం ట్రై చేయడానికి ఇంట్లో వాళ్ళ దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోకుండా తన ఖర్చు మొత్తం తానే సంపాదించుకొని చాలా కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చింది సీత. మరి బిగ్ బాస్లో ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి. మణికంఠ టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యి తర్వాత బుల్లి తెరపై అవకాశం తెచ్చుకున్నాడు మణికంఠ. కస్తూరి అనే సీరియల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఓవైపు సీరియల్లో నటిస్తూనే యూట్యూబ్లో తన వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లతో గుర్తింపు తెచ్చుకున్నాడు మణికంఠ. ప్రియా స్వాగతం, కృష్ణ అంటూ మణికంఠ చేసిన వెబ్ సిరీస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా తన ఎక్స్ప్రెషన్స్తో ఆడియన్స్ మనసు గెలుచుకున్న ఈ కుర్ర హీరో బిగ్ బాస్ హౌస్లో ఏం చేస్తాడో చూడాలి. సోనియా ప్రొఫైల్ చేసింది చిన్న సినిమాలే కాబట్టి సోనియా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి ఎంట్రీ ఇస్తుండడంతో సోనియాపై బాగానే ఫోకస్ ఉంది. ఆర్జీవి తీసిన కరోనా వైరస్ చిత్రంలో హీరోయిన్గా నటించింది సోనియా. నటన విషయం పక్కన పెడితే ఆమె ఓ మోడల్ కూడా. దీంతో బిగ్ బాస్ హౌస్లో గ్లామర్ ట్రీట్ పక్కా అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందులోనూ వర్మ స్కూల్ నుంచి వస్తుంది కాబట్టి బిగ్ బాస్ టీం కూడా బాగానే చూసుకుంటారు. ఎందుకంటే గతంలో వర్మ స్కూల్ నుంచి వచ్చిన అరియానాకు 2 సార్లు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టే ఛాన్స్ దక్కింది. ఇక అశు రెడ్డి కూడా బిగ్ బాస్ హౌస్లో గట్టిగానే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. దీంతో సోనియా ఆకుల మీద ఆడియన్స్ గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు. మరి సోనియా వారి అంచనాలు అందుకుంటుందో లేదో, అరియానా, అశు రెడ్డిలా అందాల ఆరబోతుకే పరిమితమైపోతుందో చూడాలి. అభయ్ నవీన్ విజయ్ దేవరకొండ పెళ్లి చూపుల సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు అభయ్. అందులో ప్రియదర్శితో పాటు మంచి కామెడీ చేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా ప్రియదర్శి ఇండస్ట్రీలో బిజీ అయిపోయి హీరో స్థాయికి వెళ్ళగా అభయ్ మాత్రం నటుడి నుంచి డైరెక్టర్ అయి సత్తా చాటాడు. తెలంగాణ సిద్దిపేట కుర్రాడైన అభయ్ ఇంజనీరింగ్ చేసి తర్వాత బ్యాంక్ ఉద్యోగిగా కొంతకాలం పనిచేశాడు. తర్వాత యాక్టర్ అవ్వాలనే కోరికతో ఉద్యోగానికి రాజీనామా చేసి రామానాయుడు స్టూడియోలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. బొమ్మల రామారం అనే చిత్రంలో ఇండస్ట్రీకి పరిచయమైన అభయ్ తర్వాత పెళ్లి చూపులు సినిమాలో నటించాడు. ఆ తర్వాత వరుసగా అన్ని ఫ్రెండ్ క్యారెక్టర్లే వస్తుండడంతో చిరాకొచ్చి డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. తనకి నచ్చిన సబ్జెక్టుతో రామన్న యూత్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. కమర్షియల్గా ఈ సినిమా సక్సెస్ కాకపోయినా అభయ్ యాక్టింగ్, డైరెక్షన్కి మాత్రం మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అభయ్ ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తరపున, జనసేన తరపున డిజిటల్గా గట్టిగా ప్రచారం చేశాడు.
దీంతో బిగ్ బాస్ హౌస్ లో పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా అభయ్కి దక్కే అవకాశం లేకపోలేదు.